శాంతి 3/7/20 మధురమైన పిల్లలు సర్వుల సద్గతి చేసేవాడు జీవన్ముక్తి దాత. ఆయన మీకు తండ్రి అయ్యారు, మీరు ఆయనకి సంతానం. కాబట్టి ఎంత నశ మీకు ఉండాలి. ప్రశ్న: ఏ పిల్లల బుద్ధిలో బాబా స్మృతి నిరంతరం నిలబడుతుంది? ఎవరికైతే పూర్తి నిశ్చయం లేదో వాళ్ళ బుద్ధిలో మాత్రం స్మృతి నిలవదు. మాకు ఎవరు నేర్పిస్తున్నారు ఇది తెలుసుకోరు. అప్పుడు ఎవరిని స్మృతి చేస్తారు? ఎవరైతే యథార్థంగా గుర్తించి స్మృతి చేస్తారో వాళ్ళ వికర్మలే వినాశనం అవుతాయి. బాబా స్వయం వచ్చి బాబా అంటున్నారు తన గురించి మన ఇల్లు గురించి యథార్థ పరిచయం ఇస్తారు. ఓం శాంతి. ఇప్పుడు ఓం శాంతి అంటే అర్థం సదా పిల్లలకి జ్ఞాపకం ఉంటుంది కదా, ఏమని? మేము ఆత్మ, మా ఇల్లు నిర్వాణధామం లేక మూలవతనం. ఇంకా భక్తి మార్గంలో మనుషులు ఏదైతే పురుషార్థం చేస్తూ ఉంటారో వాళ్ళకి తెలియదు ఎక్కడికి వెళ్ళాలి, సుఖం ఎందులో ఉంది, దుఃఖం ఎందులో ఉందో కొంచెం కూడా తెలియదు. యజ్ఞాలు, జపాలు, తపాలు, దానాలు, పుణ్యాలు, తీర్థయాత్రలు అన్నీ చేస్తూ ఉంటారు, కానీ మెట్లు కిందకి దిగిపోతూ ఉంటారు. ఇప్పుడు మీకు జ్ఞానం దొరికింది, ఇంకా భక్తి బంద్ అయిపోతుంది. బాబా అంటారు ఇంకా గంటలు కొట్టడాలు, చప్పట్లు కొట్టుకోవడాలు, ఇవన్నీ వాతావరణం అంతా బంద్ అయిపోయింది. కొత్త ప్రపంచం పాత ప్రపంచానికి తేడా ఉంది కదా. కొత్త ప్రపంచం పావన ప్రపంచం. పిల్లలు మీ బుద్ధిలో ఇప్పుడు సుఖధామం ఉంది. సుఖధామాన్ని స్వర్గమని, ఇంకా పాత ప్రపంచానికి బాబా అంటే ఈ దుఃఖధామం అనండి, లేక పాత ప్రపంచం అండి, ఇది నరకం అంటారు. మనుషులు శాంతి కోరుకుంటారు, కానీ బాబా అంటున్నారు అక్కడికి ఎవరు వెళ్ళలేరు కదా శాంతిధామానికి. బాబా అంటే నేను ఎంతవరకు ఇక్కడ భారతదేశంలోకి రానో అంతవరకు బాబా అంటున్నారు నేను లేకుండా పిల్లలు మీరెవ్వరూ వెళ్ళలేరు. భారతదేశంలోనే శివ జయంతి మహిమ ఉంది. నిరాకారుడు తప్పకుండా సాకారంలోకి వస్తారు. శరీరం లేకుండా ఆత్మ ఏమీ చేయలేదు. బాబా అంటున్నారు ఏమైనా చేస్తుందా? శరీరం లేకుండా ఆత్మ ఏం చేస్తుంది? లేనప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, వేరే తనువులో ప్రవేశం చేసేస్తూ ఉంటుంది. కొన్ని ఆత్మలు మంచిగా ఉంటాయి, కొన్ని ఆత్మలు చంచలమైనవి ఉంటాయి. ఎలాగంటే మన బుర్రని ఎలా పాడు చేసేస్తాయంటే కాలిపోయిన పెనంలా చేసి పెడతాయి. ఆత్మకి శరీరం తప్పకుండా కావాలి. అలాగే పరంపిత పరమాత్మకు కూడా శరీరమే లేకపోతే భారతదేశంలోకి వచ్చి ఏం చేస్తారు? భారతదేశం అవినాశీ ఖండం. సతయుగంలో ఒకే భారత ఖండం ఉండేది, ఇంక అన్ని ఖండాలు వినాశనం అయిపోతాయి. పాడుకుంటారు కదా, ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఒకప్పుడు ఉండేది. వాళ్ళేమో మళ్ళీ తిరిగి ఆది సనాతన హిందూ ధర్మం అనేస్తూ ఉంటారు. వాస్తవంలో స్టార్టింగ్లో ఏ హిందువులు ఎవరు లేరు, దేవీ దేవతలే ఉన్నారు. యూరోప్లో ఉండేవాళ్ళు తమని తాము క్రిస్టియన్లు అంటారు, కానీ యూరోపియన్ ధర్మం అని ఎక్కడైనా అంటారా? ఈ హిందూస్థాన్లో ఉండడం వాళ్ళు హిందూ ధర్మం అనేస్తున్నారు. ఏదైతే దేవీ దేవతా ధర్మస్థులు వాళ్ళు శ్రేష్టంగా ఉండేవారు, వాళ్ళే 84 జన్మల్లోకి వస్తూ భ్రష్టమైపోతూ వచ్చారు. దేవతా ధర్మవస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇక్కడికి వస్తారు. ఒకవేళ నిశ్చయమే లేకపోతే తెలుసుకోండి, వాళ్ళు ఈ ధర్మం వాళ్ళు కాదు. భలే ఇక్కడ కూర్చున్నారు, అయినా వాళ్ళకి అర్థమే కాదు. అక్కడ ఏ ప్రజలైనా సరే, ప్రజల్లో కూడా తక్కువ పదవి పొందే వాళ్ళే ఉంటారు. అందరూ సుఖము శాంతి కోరుకుంటారు. అది ఉండేదే ఎక్కడ? సతయుగంలో ఉంటుంది. అందరూ సుఖధామంలోకి వెళ్ళలేరు కదా. అన్ని ధర్మాల వాళ్ళు వాళ్ళ సమయంలో వస్తారు. అనేక ధర్మాలు. ఈ వృక్షం వృద్ధి పొందుతూనే ఉంటుంది. బాబా అంటారు మొదలు దేవీ దేవతా ధర్మం. వృక్షంలో మొదలేది అంటే దేవీ దేవతా ధర్మం. తర్వాత 3 శాఖలు. స్వర్గంలో
బాబా అంటున్నారు వీళ్ళు ఉండరు. ద్వాపరం నుంచే కొత్త ధర్మాలన్నీ వస్తాయి. దీనినే వెరైటీ మానవ వృక్షము అని అంటారు. విరాట రూపం వేరు, ఇది వెరైటీ ధర్మాల యొక్క వృక్షం. రకరకాల మనుష్యులు, మీకు తెలుసు ఎన్ని ధర్మాలు ఉన్నాయి. సతయుగం ఆదిలో ఒకటే ధర్మం ఉండేది, కొత్త ప్రపంచం ఉండేది. బయట వాళ్ళకి బాబా అంటున్నారు, బయట వాళ్ళకు కూడా తెలుసు భారతదేశం ఒకప్పుడు ప్రాచీనమైంది, స్వర్గంగా ఉండేది అని. చాలా షౌకారుగా ఉండేది. అందుకే భారతదేశానికి చాలా గౌరవం లభిస్తూ ఉంటుంది. బాబా అంటారు కొంతమంది షావుకారులు పేదవాళ్ళు అవుతూ ఉంటారు, వాళ్ళ మీద జాలి కలుగుతూ ఉంటుంది. బాబా అంటారు కొంతమంది షావుకారులు పేదవాళ్ళు అయిపోయారు అనుకోండి, వాళ్ళ మీద అందరికీ జాలి కలుగుతుంది. పాపం భారతదేశం ఆఖరికి ఎలా అయిపోయింది, ఇది కూడా డ్రామాలో పాత్ర అంటారు కదా. అందరికన్నా ఎక్కువ దయా హృదయుడు ఎవరు? ఈశ్వరుడే. అందుకే ఆయన వచ్చేదే భారతదేశంలోకి వస్తారు. ఎందుకు? పేదవాళ్ళ మీదే తప్పకుండా షావుకారులు దయ చూపిస్తారు కదా. బాబా బేహద్ షావుకారు, ఉన్నతోన్నతంగా తయారు చేసేవారు. మీరెవరి పిల్లలు అయ్యారు? ఆ నష అయితే మీకు ఉండాలి కదా అని అడుగుతున్నారు బాబా. పరంపిత పరమాత్మ శివునికి మనం సంతానం. ఆయన్నే జీవన్ముక్తి దాత, సద్గతి దాత అని కూడా అంటారు. జీవన్ముక్తి మొట్టమొదట సతీయుగంలో ఉంటుంది, ఇక్కడ ఉండేది మాత్రం జీవన బంధన. భక్తి మార్గంలో పిలుస్తూ ఉంటారు బాబా, మా బంధనాల నుంచి వదిలించు అని. ఇప్పుడు మీరు అలా పిలవరు. మీకు తెలుసు బాబా జ్ఞాన సాగరుడు. ఆయనే ఈ విశ్వం యొక్క, ఈ సృష్టి యొక్క హిస్టరీ, జాగ్రఫీ మొత్తం సారవంతా అర్థం చేయిస్తున్నారు. నాలెడ్జ్ఫుల్. స్వయం ఈయన కూడా ఏమంటారు బ్రహ్మబాబా, స్వయం నేను భగవంతుణ్ణి కాను అని ఆయనే చెప్తారు. మీరు కూడా దేహం నుండి అతీతంగా ఆత్మాభిమానిలు కావాలి. మొత్తం ప్రపంచాన్ని, మీ శరీరాన్ని కూడా మర్చిపోవాలి. ఈయన భగవంతుడు కాదు. ఈయన అంటారు బాబ్ దాదా అని అంటారు. బాబా ఉన్నతోన్నతుడు. ఇది పతిత తనువు, పాత తనువు. మహిమ ఒక్కనికే ఉంది. ఆయనతో యోగం పెట్టుకుంటేనే మీరు పావనం అవుతారు, లేకపోతే ఎప్పుడు మీరు పావనం అవ్వరు. ఇంకా లాస్ట్లో లెక్కాచారాలన్నీ సమాప్తి చేసుకుని శిక్ష అనుభవించి వెళ్ళిపోతారు. భక్తి మార్గంలో హం సో సోహం అంటే మంత్రం వింటూ వచ్చాం. మనం ఆత్మలమే, పరంపిత పరమాత్మ అదే మనం ఆత్మలం. ఇదే రాంగ్ మంత్రం. ఆ రాంగ్ మంత్రమే మన పరమాత్మ నుండి విముఖుల్ని చేసి పడేసింది. బాబా అంటారు పిల్లలు పరమాత్మ, సో మనమే ఆయనే మనం అండం చాలా రాంగ్, పూర్తిగా రాంగ్. ఇప్పుడు పిల్లలు వర్ణాల రహస్యం ఏమిటో మీకు చెప్పడం జరిగింది. మనమే బ్రాహ్మణులము, మళ్ళీ తిరిగి ఇప్పుడు మనం దేవతలు పురుషార్థం చేస్తున్నాము. తర్వాత మనమే దేవతలై క్షత్రియ వర్ణంలోకి వస్తాము. వేరే వాళ్ళు ఎవరికైనా తెలుసా మనం ఎలాగ 84 జన్మలు తీసుకుంటాము, ఏ కులంలోకి వెళ్తాము? మీకు ఇప్పుడు తెలుసు మేము బ్రాహ్మణులము. బాబా బ్రాహ్మణుడు కాదు, మీరే ఈ వర్ణాల్లోకి వస్తారు. ఇప్పుడు బ్రాహ్మణ ధర్మం అంటే ఇది దత్తత తీసుకున్న ధర్మం. శ్రీబాబా ద్వారా ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానం అయ్యాం. ఇది కూడా ఇప్పుడు తెలుసు. నిరాకారి ఆత్మలు అస్సలు ఎవరు అంటే ఈశ్వరుని కులస్తులు, నిరాకార ప్రపంచంలో ఉండేవాళ్ళు. తర్వాత సాకార ప్రపంచంలోకి వస్తారు, పాత్ర వేయడానికి రావాల్సి వస్తుంది. అక్కడి నుంచి వచ్చాము మనం దేవతా కులంలో 8 జన్మలు తీసుకున్నాం. తర్వాత క్షత్రియ కులంలో, తర్వాత వైశ్య కులంలోకి వచ్చాము. అందుకే బాబా చెప్తారు మీరు ఇన్ని జన్మలు దైవీ కులంలో తీసుకున్నారు, ఇన్ని జన్మలు క్షత్రియ కులంలోకి వచ్చారు. 84 జన్మల చక్రం ఇది.
మీకు తప్ప ఈ జ్ఞానం ఎవ్వరికీ లభించదు. ఎవరైతే ఈ ధర్మం వాళ్ళు ఉంటారో వాళ్ళే ఇక్కడికి వస్తారు. రాజధాని స్థాపన అవుతున్నది. కొంతమంది రాజారాణి, కొంతమంది ప్రజలు అవుతారు. సూర్యవంశీ లక్ష్మీనారాయణ ది ఫస్ట్, సెకండ్, థర్డ్, అలాగే 8 తరాలు వాళ్ళవి నడుస్తాయి. తర్వాత క్షత్రియ ధర్మంలో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్, అలాగే 12 వంశాలు వాళ్ళవి 12 గురువి నడుస్తాయి. ఇవన్నీ విషయాలు బాబా మనకు కూర్చొని అర్థం చేయిస్తారు. జ్ఞాన సాగరుడు ఎప్పుడైతే వస్తారో అప్పుడు భక్తి సమాప్తి అయిపోతుంది. రాత్రి సమాప్తి అవుతుంది, పొగలవుతుంది. అక్కడ ఏ రకమైన కష్టపడవలసిన అవసరమే ఉండదు. హాయిగా ఆరాంగా ఉంటారు. హాయిగా ఎలాంటి హంగామాలు లేవు. ఇది కూడా డ్రామా తయారయ్యే ఉంది. భక్తి కాండల్లోనే బాబా వస్తారు. అందరినీ తిరిగి తీసుకెళ్ళిపోతారు. మళ్ళీ నెంబర్ వారీగా దిగుతారు. క్రైస్ట్ వస్తారు. ఆయన ధర్మం వల్ల ఆయన వెనకట్లు వస్తారు. ఇప్పుడు చూడండి ఎంతమంది క్రిస్టియన్స్. క్రైస్ట్ అయ్యాడు క్రిస్టియన్ ధర్మం బీజం. కాబట్టి క్రైస్ట్ ఎవరు అంటే క్రిస్టియన్ ధర్మానికి బీజం. ఈ దేవీ దేవతా ధర్మానికి బీజం ఎవరు? పరంపిత పరమాత్మ శివుడు. మీ ధర్మస్థాపన చేసింది ఎవరు అంటే పరంపిత పరమాత్మ. మీకు బ్రాహ్మణ ధర్మంలోకి మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు? బాబావే దత్తత తీసుకున్నారు. అందుకే ఆయన నుండే ఈ చిన్న బ్రాహ్మణ కులం తయారైంది. బ్రాహ్మణులు పిలక అని మహిమ చేస్తారు. బ్రాహ్మణుల పిలక మహిమ ఉంటుంది. ఎందుకంటే ఈ పిలక గుర్తు. తర్వాత కిందకి రండి, శరీరం పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ విషయాలు మనకి బాబావే చెప్తారు. ఏ తండ్రి అయితే కళ్యాణకారో ఆయనే భారతదేశానికి వచ్చి కళ్యాణం చేస్తారు. అందరికన్నా అధిక కళ్యాణం ఎవరికి చేస్తారు? పిల్లలు మీకే చేస్తారు. మీరు ఎలా ఉన్నవాళ్ళు ఎలా తయారవుతున్నారు? మీరు అమర్లోకానికి యజమానులు అవుతున్నారు. ఇప్పుడు మీరు కామం మీద విజయాన్ని పొందుతున్నారు. అక్కడ కాల మృత్యువే ఉండదు. మరణము అన్న మాట అక్కడ ఉండదు. ఇంకా వస్త్రం మారుస్తారు. శరీరం అనే వస్త్రాల్ని మారుస్తారు. ఎలాగైతే సర్పం ఒక కుబుసాన్ని వదిలి ఇంకో కుబుసాన్ని తీసుకుంటుంది, ఇక్కడ మీరు కూడా ఈ పాత కుబుసం అనండి, లేక ఈ పాత వస్త్రం అనండి, దీన్ని వదిలేసి కొత్త ప్రపంచంలో కొత్త శరీరం అనండి, కొత్త వస్త్రం అనండి తీసుకుంటారు. సతయుగాన్ని అంటారు గార్డెన్ ఆఫ్ ఫ్లవర్స్, పూల తోట. ఇప్పుడు బాబా అంటారు అక్కడ చెడ్డ మాటలు అన్నవి నోటంట రానే రావు. ఇక్కడ చెడు సాంగత్యం, మాయ యొక్క సాంగత్యం. అందుకే దీని పేరే రౌరవ నరకం. బాబా అంటారు పాత జాగా అయిపోయిందంటే మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారు? ఖాళీ చేయించేస్తారు. బాబా కూడా అంటారు ఎప్పుడైతే ఈ పాత ప్రపంచం అయిపోతుందో నేను కూడా వచ్చి దీన్ని ఏం చేస్తాను? బాబా కూడా వచ్చి ఖాళీ చేయించేస్తారు. జ్ఞానంతోనే సద్గతి అవుతుంది. రాజయోగం నేర్పించడం జరుగుతుంది. భక్తిలో ఏమీ లేదు. ఎలాగైతే దాన పుణ్యాలు అవి చేస్తారా అల్పకాలం సుఖం మాత్రం దొరుకుతుంది. రాజులకు కూడా సన్యాసులు వైరాగ్యం తెప్పిస్తూ ఉంటారు. ఈ బాబా అంటారు ఇక్కడ సుఖం సముద్రంలో కాకి రెట్టలండి, అల్పకాల సుఖము. ఇప్పుడు పిల్లలు మీకైతే బాబా బేహద్ వైరాగ్యం నేర్పిస్తున్నారు. ఇది ఉండేదే పాత ప్రపంచం. ఇప్పుడు సుఖధామాన్నే జ్ఞాపకం చేసుకోండి. వయా శాంతిధామం వెళ్ళి ఇక్కడికి మీరు రావాలి. దిల్వాడా మందిర్లో మీది జ్ఞాపకార్థం కరెక్ట్గా ఉంది. కింద తపస్సులో కూర్చున్నారు, పైన స్వర్గం ఉంది. లేకపోతే స్వర్గాన్ని ఎక్కడ చూపించాలి? మనుషులు మరణిస్తే ఏమంటారు? స్వర్గస్థులు అయిపోయారు అని. స్వర్గం పైన ఉంది అనుకుంటారు, కానీ పైన ఏమీ లేదు. భారతదేశం స్వర్గము, భారతదేశం ఏమవుతుంది? నరకం కూడా అవుతుంది.
బాబా అంటారు ఈ మందిరాలన్నీ పూర్తి జ్ఞాపకార్థం. ఈ మందిరాలు అవి తర్వాత తయారవుతాయి. స్వర్గంలో భక్తి అన్నది ఉండదు. అక్కడ సుఖమే సుఖం. బాబా వచ్చి మనకు అన్ని రహస్యాలు అర్థం చేయిస్తారు. ఇంకా వేరే ఆత్మలో పేర్లు మారిపోతూ ఉంటాయి. శివుని పేరు మారడం అన్నది ఉండదు. ఆయనకి తనకంటూ శరీరమే లేదు. శరీరం లేకుండా ఎలా చదివిస్తారు? ప్రేరణతో జరిగే విషయాలు ఏం లేవు ఇక్కడ. ప్రేరణ అర్థం అంటే ఆలోచన. ఇలా కాదు కదా, పైనుంచి ఆయన ఏదో సంకల్పం ఇచ్చేసాడు, బస్ అది మీకు వచ్చేసింది అనడానికి, ప్రేరణ ఇస్తే ఇక్కడ చేరుకోవడానికి అలాంటిది ఏమీ లేనే లేదు. ఏ పిల్లలకైతే బాబా యొక్క పూర్తి పరిచయం లేదో, పూర్తి నిశ్చయం లేదో, వాళ్ళ బుద్ధిలో యోగం అన్నది నిలవదు. మనకెవరు నేర్పిస్తున్నారు? ఆయన్నే తెలుసుకోకపోతే ఎవరిని స్మృతి చేస్తారు? బాబా స్మృతితోనే కదా మీ వికర్మలన్నీ వినాశనం అవుతాయి. ఏవైతే జన్మాంతరాలు లింగాన్నే స్మృతి చేస్తూ వచ్చాం అనుకునేవాళ్ళం, ఆ లింగమే ఆయనే పరమాత్మ, ఆయన యొక్క గుర్తది. ఆయన నిరాకారుడు, సాకారం కాదు. బాబా అంటారు నేను కూడా ప్రకృతి యొక్క ఆధారం తీసుకోవాల్సి వస్తుంది, లేకపోతే ఈ సృష్టి చక్రం యొక్క రహస్యాన్ని నేను మీకు ఎలా చెప్పను? ఇది ఆత్మిక జ్ఞానం. ఆత్మలకే ఈ జ్ఞానం లభిస్తుంది. ఈ జ్ఞానం ఒక్క బాబావే ఇవ్వగలరు. పునర్జన్మలు ఇక్కడ తీసుకోవాల్సిందే. అందరి యాక్టర్స్కి పాత్ర లభించే ఉంది. నిర్మాణంలోకి ఇప్పటికెవ్వరూ వెళ్ళలేదు. మోక్షాన్ని ఎవ్వరూ పొందలేరు. ఎవరైతే నెంబర్ 1 విశ్వానికి యజమాని అవుతున్నారో ఆయనే 84 జన్మల్లోకి వచ్చేస్తున్నారు. చక్రం తప్పకుండా తిరగాలి. చక్రంలోకి మనుషులు అనుకుంటారు మోక్షం వచ్చేస్తుంది అనుకుంటారు. ఎన్ని మతాంతరాలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక్కడ వృద్ధి పొందుతూనే ఉంటుంది. తిరిగి ఎవరు వెళ్ళేది లేదు అన్నారు బాబా. ఇంకా బాబావే 84 జన్మల కథ మనకి చెప్తారు. పిల్లలు మీరు చదువుకోవాలి, వేరే వాళ్ళని కూడా చదివించాలి. ఈ ఆత్మిక జ్ఞానం మీరు తప్ప ఇంకెవరు ఇవ్వలేరు. బాబా అంటున్నారు ఈ ఆత్మిక జ్ఞానం మీరు తప్ప ఇంకెవరు, శూద్రులు ఇవ్వలేరు, దేవతలు ఇవ్వలేరు. సత్యయుగంలో దొరకతే ఉండదు ఇంకా జ్ఞానం తీసుకోవడానికి. ఈ జ్ఞానం ఉండేదే సద్గతి కోసం. ఈ జ్ఞానం సద్గతి దాత, లిబరేటర్, గైడ్ ఒక్కరే. యోగ యాత్ర లేకుండా ఎవ్వరూ పవిత్రులు కాలేరు. శిక్ష తప్పకుండా అనుభవించవలసి వస్తుంది. పదవి భ్రష్టం అవుతుంది. అందరి లెక్కాచారం ఇప్పుడు సమాప్తి చేసుకోవాలి. బాబా అంటారు మీకు మీ విషయాలు, బాబా అంటున్నారు మీ విషయాలే మీకు అర్థం చేయిస్తున్నాం. వేరే ధర్మాల్లోకి వెళ్ళవలసిన పనే ఉంది. భారతవాసీలకే ఈ జ్ఞానం లభిస్తుంది. బాబా భారతదేశంలోకి వచ్చి 3 ధర్మాల్ని స్థాపన చేస్తారు. ఇప్పుడు మీరు శూద్ర ధర్మం నుండి బయటకు వచ్చి ఉన్నతమైన కులంలోకి మిమ్మల్ని తీసుకెళ్తాను. బాబా అంటారు అది నీచ పతిత కులం. ఇప్పుడు పావనంగా మార్చడం కోసం మీరు బ్రాహ్మణులు నిమిత్తమయ్యారు. దీనినే రుద్ర జ్ఞాన యజ్ఞం అంటారు. రుద్రుడు శివ్ బాబా యజ్ఞాన్ని రచించారు. ఈ బేహద్ యజ్ఞంలో మొత్తం పాత ప్రపంచమే ఆహుతి కావాలి. తర్వాత కొత్త ప్రపంచం స్థాపన అయిపోతుంది. పాత ప్రపంచం సమాప్తి అయిపోతుంది. మీరు ఈ జ్ఞానం తీసుకుంటారు. ఎక్కడ కోసం? కొత్త ప్రపంచం కోసం. దేవతల నీడ ఈ పాత ప్రపంచం మీద పడదు. పిల్లలు మీకు తెలుసు, కల్పం ముందు ఎవరు వచ్చి ఉంటారో వాళ్ళే వచ్చి జ్ఞానం తీసుకుంటారు. నెంబర్ వార్ పురుషార్థానుసారమే చదువుకుంటారు.
మనుషులు ఇక్కడ శాంతి కోరుకుంటారు. ఇప్పుడు ఆత్మ ఉండేదే శాంతిధామంలో ఉండేది. ఇంక ఇక్కడ శాంతి ఎక్కడ వస్తుంది? ఈ సమయంలో ఇంటింట్లో అశాంతి. రావణ రాజ్యం కదా, సతయుగం పూర్తిగా శాంతి యొక్క రాజ్యం. అక్కడ ఒకే ధర్మం, ఒకే భాష ఉంటుంది. అచ్చా मधुराती मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारणा కోసం కేసారం ఈ పాత ప్రపంచం మీద అనంతమైన వైరాగ్యులుగా మారి మీ దేహాన్నితో పాటు బావంటే దేహాన్ని కూడా మర్చిపోండి. శాంతిధామాన్ని, సుఖధామాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ పాత ప్రపంచం మీద బేహద వైరాగ్యులయ్యి మీ దేహాన్ని కూడా మర్చిపోయి శాంతిధామాన్ని, సుఖధామాన్ని జ్ఞాపకం చేసుకోండి. నిశ్చయ బుద్ధిగా వారి యోగయాత్రలో ఉండండి. హంసో సోహం మంత్రాన్ని యథార్థంగా తెలుసుకొని ఇప్పుడు బ్రాహ్మణసో దేవతలయ్యే పురుషార్థం చేయాలి. అందరికీ యథార్థమైన అర్థాన్ని తెలియచేయండి. वरदानों 3 सेवाओं के बैलेंस द्वारा सर्व गुणों की अनुभूति करने वाले गुणमूर्त भव. 3 సేవల యొక్క బ్యాలెన్స్ ద్వారా సర్వ గుణాల్ని అనుభూతి చేసేవాళ్ళు గుణమూర్తులు కండి. ఏ పిల్లలైతే సంకల్పం, వాచ మరియు ప్రతి కర్మ ద్వారా సేవలో తత్పరులై ఉంటారు, అంటే మనస వాచ కర్మ, సంకల్పంలో వాచ ద్వారా సంకల్పం ద్వారా ప్రతి కర్మ ద్వారా సేవలో తత్పరులై ఉంటారో, ఏ పిల్లలైతే సేవలో తత్పరులై ఉంటారో వాళ్ళే సఫలతాముక్తులు అవుతారు. మూడిట్లో మార్కులు సమానమే. రోజు మొత్తంలో 3 సేవల యొక్క బ్యాలెన్స్ ఉంటే పాస్ విత్ ఆనర్లు గుణమూర్తులు అవుతారు. వాళ్ళ ద్వారా సర్వ దివ్య గుణాల శృంగారం స్పష్టంగా కనిపిస్తుంది. ఒకరికొకరు బాబా గుణాలు, స్వయం యొక్క ధారణ యొక్క గుణాలతో సంయోగం ఇవ్వాలి, గుణమూర్తులు కావాలి. ఒకరికొకరు బాబా గుణాలని లేక స్వయం యొక్క ధారణ చేసుకున్న గుణాలని సంయోగంగా ఇచ్చి గుణమూర్తులు కావాలి. ఎందుకంటే గుణదానం అన్నిటికన్నా గొప్ప దానం. స్లోగన్ నిశ్చయ అనే ఫౌండేషన్, నిశ్చయ రూపీ ఫౌండేషన్ పునాది పక్కా ఉన్నట్లయితే శ్రేష్ఠ జీవితం స్వతహాగానే అనుభవం అవుతుంది. నిశ్చయం అనే పునాది గట్టిగా ఉన్నట్లయితే బాబా అన్నారు శ్రేష్ఠ జీవితం స్వతహాగానే అనుభవం అవుతుంది. అచ్చా, ఓం శాంతి.